మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. డాక్టర్ గారు, మీరు లండన్లో కూడా ప్రాక్టీస్ చేశారు కాబట్టి, సో మన ఇప్పుడు ఉండుకం ఉంటుంది, సో దీన్ని అక్కడ వాళ్ళు పుట్టంగానే తీసేస్తారు అని కొంతమంది అంటారు. ఈజీ ట్రూ? అపెండిసైటిస్ని అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారో మనం ఎట్లా ట్రీట్ చేస్తాం? ఎవరైనా సార్ మెడికల్ టర్మ్స్లో అట్లీస్ట్ ఒక్క విషయంలో మాత్రం అమెరికా వాళ్ళు, యూకే వాళ్ళు, యూరోప్ వాళ్ళు ప్రపంచంలో ప్రతి దేశం కన్నా మనం హైలీ అడ్వాన్స్డ్. ఎందుకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటాయి సార్. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి సర్జరీ చేసి గాల్ బ్లాడర్ తీసేయాల్సిందే. నా దగ్గరికి ఈరోజు వచ్చారు ప్రాబ్లం తోటి, 4 బ్లడ్ టెస్టులు చేస్తాం, రేపు ఆపరేషన్ చేస్తాను, ఎల్లుండి ఇంటికి పంపించేస్తాను. మన దగ్గర ఫెసిలిటీలు అంత బెటర్గా ఉంటాయి. యూకేలో ఇదే పేషెంట్ నాకు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ కావాలి అంటాడు. అన్న తర్వాత వాడిని తీసుకెళ్ళి వెయిటింగ్ లిస్ట్లో పెడతారు. ఈ వెయిటింగ్ లిస్ట్లో ఆయన టైం రావడానికి సంవత్సరం పడుతుంది. అదేంటి? ఇది ఎమర్జెన్సీ ప్రాబ్లం కాదు, ఇమ్మీడియట్గా చేయాల్సిన ప్రాబ్లం కాదు. సో సంవత్సరం టైం పడుతుంది. ఈ సంవత్సరం లోపు దీంట్లో 3 సార్లు చీమ్ వస్తుంది, 3 సార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అప్పుడు చీమ్ పట్టింది కాబట్టి ఆపరేషన్ చేయమని చెప్పి డిశ్చార్జ్ చేస్తారు. సో ఇండియన్స్ ఆర్ ద లక్కీయెస్ట్ పీపుల్ టు హ్యావ్ హెల్త్ కేర్ ఎట్ దేర్ ఫింగర్ టిప్స్. నాకు ఈరోజు కావాలి, పలానా ఆయన ఎండోక్రైనాలజిస్ట్తో కన్సల్టేషన్ కావాలి, 5 నిమిషాల్లో దొరుకుతుంది. ఇదే అమెరికాలో మా అక్క వాళ్ళు, మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళటం ఎంత కష్టమో తెలుసా సార్? హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఒక అపాయింట్మెంటు, దానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తారు. యూకేలో నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా జరగదు, అమెరికాలో డబ్బులు ఖర్చు పెట్టుకుంటే జరుగుతుంది. యూరోపియన్ కంట్రీస్లో సోషలైజ్డ్ లివింగ్ కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ NHS, నేషనల్ హెల్త్ స్కీమ్. సో ఎవరు వెళ్ళినా, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా, లేకపోతే రోడ్ సైడ్ వెండర్ ఎవరు వెళ్ళినా సరే, సేమ్ హాస్పిటల్, సేమ్ బెడ్, సేమ్ ట్రీట్మెంట్. యూ విల్ నాట్ గెట్ ఎనీ స్పెషల్ ప్రిఫరెన్స్. సో ఈ స్పెషల్ ప్రిఫరెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళ బెడ్లు ఎప్పుడు ఫుల్లే ఉంటాయి. వాళ్ళ డాక్టర్ పేషెంట్ రేషియో చాలా తక్కువ. సో మనం చెయ్యాలి అనుకున్నా కూడా చేయలేము. ఇప్పుడు ఇక్కడైనా ఒక్క డాక్టరు 6 రోజులు ఆన్ కాల్ చేయొచ్చు, 6 రోజులు నేను సర్జరీ చేయొచ్చు. అక్కడ నువ్వు ఓన్లీ 3 రోజులు పని చేయాలి, 4 రోజులు రెస్ట్ తీసుకోవాలి. నీ హెల్త్ నీకు ఇంపార్టెంట్. అండ్ ఈ 3 రోజులకి నీకు ఇక్కడ పనిచేసేదానికి 10 రోజులు డబ్బులు ఇస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ వెయిట్ చేసి చేయించుకొని వాళ్ళకి దొరక్క ఇన్ఫెక్షన్స్ వచ్చి వెయిట్ చేసి ఎంతో సఫర్ అవుతారు సార్ వాళ్ళు. నేను ఒకవేళ కనుక పేషెంట్ అయ్యి, ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ లండన్లోనే ఉంటున్నాను, నేను పేషెంట్ అయితే అక్కడ చూపించుకోను సార్, ఇక్కడికే వస్తాను. మెడికల్ టూరిజం లాగా హాయ్ సార్, ఇక్కడికి వచ్చామనుకోండి, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, లేకపోతే ఆయనకి తెలిసిన వాళ్ళు, ఈయనకి తెలిసిన వాళ్ళు, లేదంటే జస్ట్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటానంటే ఒక మంచి హాస్పిటల్కి వెళ్తాం, 10 నిమిషాల్లో డాక్టర్ చూస్తాడు, గంట సేపట్లో సర్జరీ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. ఓన్లీ మన దగ్గర డబ్బులు ఉండాలి అంతే. దానికి అవసరం లేదు. అక్కడ అట్లా కాదు, నువ్వు ఏమున్నా జరగదు. సో ఒకవేళ హెల్త్ కేర్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్. ఆన్ ద అదర్ సైడ్, బీయింగ్ ఏ పేషెంట్, ఓకే, నాట్ బీయింగ్ ఏ డాక్టర్. ఓకే, బికాజ్ మనం ఓన్లీ హెల్త్ రిలేటెడ్ మాట్లాడుకోవట్లేదు కాబట్టి, బీయింగ్ ఏ డాక్టర్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ఇండియా. వై ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. యాజ్ లాంగ్ యాజ్ మంచి జరిగిన అన్ని రోజులు సార్, అందరూ మంచి, మనం ఎంతో హ్యాపీగా, కంఫర్టబుల్గా, సూపర్. ఈ డాక్టర్ గారు ఇప్పుడు నా దగ్గరకు వచ్చే 1000 పేషెంట్స్లో 999 మంది కృష్ణ చౌదరి గారు బాగా మాట్లాడతారు, కృష్ణ చౌదరి గారు బాగా సర్జరీ చేస్తారు, హ్యాపీగా వెళ్ళిపోతారని చెప్తారు. కానీ వీళ్ళు ఓన్లీ ఇంకొక 100 మందికో 50 మందికో చెప్తారు సార్, అంత మించి చెప్పరు. ఇందులో వచ్చే వాళ్ళల్లో ఒక ప్రాబ్లమాటిక్ పేషెంట్స్ ఉంటారు, ప్రాబ్లమాటిక్ పేషెంట్, సిక్ పేషెంట్ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక 14 ఏళ్ళ అబ్బాయి బైక్ ఇచ్చాడు వాళ్ళ నాన్న, బైక్ వేసుకొని వచ్చాడు మన ఎల్బీ నగర్ బైక్ దాని కింద వెళ్ళి ఒక లారీని గుద్దాడు, రోడ్ రోలర్ కింద పడ్డాడు. రోడ్ రోలర్ అబ్బాయి మీద నుంచి వెళ్ళింది. సర్వైవ్ అవుతాడా సార్? కష్టం కదా. సో అలాంటి మనిషిని మనం తీసుకొని 12 రోజుల పాటు కష్టపడి 3-4 సర్జరీలు చేసి, రాత్రంతా మేల్కొని సర్జరీ చేసి కాపాడే ప్రయత్నం చేసాం. నోబడీ ఈజ్ గాడ్. ఎవరైనా సరే ఆల్మోస్ట్ రికవర్ అయ్యాడు, ఇన్ఫెక్షన్ వచ్చింది, బట్ పేషెంట్ని మనం కోల్పోయిన రోజు బాధపడతాం, అరే బాగుండేది కదా పిల్లోడు బాధపడితే. ఇప్పుడు ఆ పేషెంట్ని ఎవరు చంపినట్టు సార్? సింపుల్, వాళ్ళ డాడీ అన్నట్టు. మనం అనకూడదు, మనం అట్లా పొరపాటును కూడా మాట్లాడాం. కానీ పేషెంట్ అటెండర్స్ ఈయనే చంపేశాడు, ఈయన ఆపరేషన్ చేసి ఈయన తీసుకొచ్చి 12 రోజుల పాటు చంపేశాడు అనే రోజుల్లో బ్రతుకుతున్నాం సార్. చాలామంది బయటికి చెప్పడానికి భయపడతారో, లేదంటే ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటారో తెలియదు, కానీ పరిస్థితి ఆ స్టేజ్కి వచ్చింది. సో ఇప్పుడు అందరూ ఎలా హెజిటేట్ చేస్తున్నారంటే, కాంప్లెక్స్ కేసు తీసుకోవాలి అంటే మనకెందుకు లేదు, మనం సింపుల్ కేసులు తీసుకుందాం, కాంప్లెక్స్ కేసుని ఏ గవర్నమెంట్ హాస్పిటల్కో వేరే పెద్ద హాస్పిటల్కో పంపించేద్దాం అనే స్టేజ్ వచ్చింది.
ఒక డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్లో ఉన్న నమ్మకం, ఒక డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్లో ఓకే ఈయన మీద మనం వదిలేద్దాము అనుకునే ఫీలింగ్ని మన కమ్యూనిటీ డ్యామేజ్ చేసేసింది. ఇది కమ్యూనిటీ కావాలని చేసిందనను ఒకళ్ళ తప్పనను, ఒక సిస్టమ్ ఈజ్ ఎట్ ఫాల్ట్. బట్ స్టిల్ లీవింగ్ నెగిటివ్ థింగ్స్ ఎట్ సైడ్, ఒక్కటి నెగిటివ్ తీసేసుకుంటే ఈ 999 హ్యాపీ థింగ్స్ మనం ఎంజాయ్ చేయలేం కదా సార్. సో ఐ విల్ కీప్ దట్ అండ్ ఐ విల్ టేక్ మై 999 థింగ్స్, ఐ విల్ స్టిల్ బీ ద సేమ్. So being on this side is a little difficult to practice in India, especially risk-taking branches. Surgeries, emergency surgeries are taking a toll because of this. దీనివల్ల కొంచెం కష్టపడుతున్నారు, చాలామంది సేఫ్టీకి వెళ్ళిపోతున్నారు. నేను అనుకోవటం డాక్టర్ సేఫ్టీకి వెళ్ళకూడదు సార్. నా ప్రకారం డాక్టర్ సేఫ్ సైడ్ చూసుకోకూడదు. డాక్టర్ సేఫ్ సైడ్ చూసుకుంటే నష్టపోయేది పేషెంటే. డాక్టర్ సేఫ్ సైడ్ ఉండొద్దు. డాక్టర్ రిస్క్ తీసుకోవాలి, పేషెంట్ మంచిగా చేయడానికి ఏదైతే అవసరమో అది చేసుకోవాలి. కానీ ఆ రిస్క్ తీసుకోవడానికి అవసరమైన ఎడ్యుకేషను, రిస్క్ తీసుకోవడానికి అవసరమైన ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలి. అందరూ ఓకే మనం సేఫ్గా ఉందాం, ఎందుకు వచ్చిన గొడవ. ఇంతకుముందు సార్ మేము తీసుకునే కంటే ఇంకా ముందు మా సత్యనారాయణ సార్ తీసుకునేటప్పుడు మొదటి ర్యాంక్ వచ్చిన వాడు తీసుకునే బ్రాంచ్ సర్జరీ, తర్వాత వేరే బ్రాంచ్. ఈరోజు మెడిసిన్, పీడియాట్రిక్స్, రేడియాలజీ అన్నీ అయిపోయిన తర్వాత తీసుకునే బ్రాంచ్ సర్జరీ. థింగ్స్ ఎంత మారిపోయాయి చూడండి సార్. కానీ నేను ఈరోజు స్టిల్ వెనక్కి వెళ్ళినా సర్జరీ తీసుకుంటాను. ఎందుకు చెప్పినా, నేను చేసే పని మీరు చేయలేరు సార్. నేను చేసే పని ఇంకో ఆర్ఎంపీ చేయలేడు. మహా అయితే ఏమంటాడు, డోలో ట్యాబ్లెట్ వేసుకో అయ్యా తలనొప్పి వచ్చిందని చెప్తాడు. అపెండిక్స్ వచ్చింది, ఆపరేషన్ అయితే చేయడు కదా. అట్లీస్ట్ నా ఐడెంటిటీ నాకు ఉంది అనుకుంటాను. కష్టమే, బట్ స్టిల్ ఇది. కానీ ఆన్ ద అదర్ సైడ్ మనం అటుపక్క ఉన్నాం అనుకోండి, హెల్త్ కేర్ ఇలా చిటికలో దొరుకుతుంది. నాట్ ఓన్లీ కార్పొరేట్, మీరు ఓన్లీ కార్పొరేట్ గురించే మాట్లాడుతున్నాను, డబ్బులు ఉంటేనే హెల్త్ కేర్ దొరుకుతుందని ఏం లేదు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఇక్కడ కూడా ఎవ్రీ స్పెషలిస్ట్ ఈజ్ అవైలబుల్ సార్. ఎవరో స్పెషలిస్ట్ లేరు అనుకుంటాం మనం, అట్లా ఏం లేదు. మేమందరం అక్కడ చదువుకోనే, లేదంటే అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళు అన్ని స్పెషలిస్టులు ఉంటారు. సిస్టమ్ని కనుక కొంచెం సెట్ చేయగలిగితే, అంటే పాలిటిక్స్ రేంజ్లో కనుక దాన్ని కొంచెం ఇంప్రవైజ్ చేయగలిగితే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ బికాస్ వీ హ్యావ్ సో మెనీ పీపుల్ హూ కెన్ హెల్ప్. ఓకే, డాక్టర్స్ ఆర్ దేర్, విచ్ జస్ట్ కొంచెం కీస్ ఇవ్వాలంతే.